హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన భోజనం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అండా టమాటో. దాబా స్టైల్లో అండా టమాటోని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మనం దాబాకి వెళ్ళినప్పుడు ఫస్ట్గా మనం ఆర్డర్ చేసేది అండా టమాటోనే కదా. అక్కడ తిన్నంత టేస్ట్ ఇంట్లో చేస్తే రాదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే ఇప్పుడు అండా టమాటోని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేవి మొత్తం ఫ్రై అయిపోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు దీన్ని వేయించేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోండి. పసుపు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోండి. కరివేపాకులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని దూరగా వేయించేసుకోండి. ఇలా ఇది మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాలని మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టేసుకొని టమాటో ప్యూరీని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీరు ఎన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో, నేను సపోజ్ ఒక 6 ఎగ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 kg టమాటోల్ని ఇలా మిక్సీ పట్టేసుకొని టమాటో ప్యూరీని వేసేసుకుంటున్నాను. 6 గుడ్లకి 1/2 kg సరిపోతుందండి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేయటం వల్ల టమాటో అనేది మనకి త్వరగా మగ్గిపోతుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటో ప్యూర్ అనేది పూర్తిగా ఉడికిపోయి ఉంటుందండి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోవాలి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. నేను 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఆర్ గరం మసాలా మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి 5 మినిట్స్ వరకు దీన్ని ఆయిల్ లో ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడైతేనే మనకి కారం అనేది కొద్దిగా ఫ్రై అయిపోయి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీకు కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు దీన్ని మరిగించేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ కి మనకి రోలింగ్ బాయిల్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుందండి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన ఎగ్స్ ని వేసేసుకోండి. నేనైతే ఒక 6 ఎగ్స్ ని ఇలా వేసేసుకుంటున్నానండి. ఇలా ఎగ్స్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి పక్కకి అనుకుంటూ వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి అస్సలు వేయకండి, అప్పుడు ఎగ్ మనకి చిదిరిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా స్పేస్ ఇచ్చుకుంటూ ఎగ్స్ ని కనుక మనం వేసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్ ఎగ్ ఎలా ఉంటుందో మనకి అలానే వస్తుంది అనమాట. ఇలా ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత అస్సలు కదపొద్దండి. ఇలా కలపకుండా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అలానే ఉంచేసేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎగ్స్ అనేవి 1 సైడ్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటాయి. ఎగ్స్ ని ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు దీన్ని ఉడికించేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇంకొక సైడ్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుందండి. చూసారా, నాకైతే పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్టు. మీ దగ్గర ఒకవేళ కసూరి మేతి ఉన్నట్లయితే ఫైనల్ గా కసూరి మేతిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఉడికించేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే అండా టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి. అస్సలు మిస్ అవ్వద్దు ఈ టేస్ట్ ని. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ ని చూస్తూనే ఉండండి.